వాన పడి కరెంటు పోయింది మా దగ్గర. వాన పడి కరెంటు పోయినా కూడా పొయ్యింట్లు ఇంతమంది కష్టపడుతున్నారు మా దగ్గర. ఇక ఆమె మా వద్దే రొట్టెలు వేస్తుంది. ఇక మా అన్న కర్రీ చేస్తుండు, ఎగ్ బుర్జీ. ఏం చేస్తున్నావు నారాజ్? ఎగ్ బుర్జీ చేస్తుండు. మా వద్ద చపాతి కాల్చుంది. ఈ పిల్ల చపాతీగా చేస్తుంది. ఇప్పటిదాకా నేనే చేసిన, ఇప్పుడు ఈమె చేస్తుంది ఫోర్స్ కోసం. నేను వీడియో తీస్తున్నందుకు. ఇంతమంది కష్టపడుతుంది కరెంట్ పోయినందుకు. వానవాడి చూసే రోజు ఫుల్ గాలి దుమారం ఇంకా వాన పడ్డదనమాట. అయితే ఆ రోజు నైట్ కరెంట్ తీసేసిండు 2-3 గంటలు. ఇక కరెంట్ వస్తుందో రాదని చెప్పేసి మేము చపాతీలు ఇంకా ఎగ్ కర్రీ, ఎగ్ బుర్జీ చేసుకున్నాం అనమాట. అయితే మా అన్న చేసిండు కర్రీ, అది కూడా చూపించిన. మా అన్న స్టైల్లో ఎట్లా చేసిండు, సింపుల్గానే చేసిండు మామూలుగా. చూసేయండి ట్యూస్డే రోజు వ్లాగ్, మినీ వ్లాగ్ అనమాట. ఏదో సింపుల్గా అట్లా తీసిన నేను. చూసి ఎంజాయ్ చేయండి వ్లాగ్ మొత్తం. మీ దిక్కు పడ్డదా వర్షం? కామెంట్ చేయండి. బాబాయ్ వచ్చేసి ఎగ్ బుజ్జి చేస్తుండు. బజ్జీ కాదమ్మా, బుజ్జి. నువ్వు చెప్పు బాబాల. మంచిది. వీడియో ఎక్కడ తీస్తున్నావు? పొద్దునేమే ఉల్లిగడ్డ కోడిగుడ్ల కూర చేసింది. ఇప్పుడు మా అన్న ఎగ్ బుర్జీ చేస్తుంది. ఎట్లా చేసిండు, టేస్ట్ ఎట్లుంది అని మేము దీన్ని చెప్తాం. మా అమ్మ చిన్ని మినీ చపాతి అది. కరెంటు పోయింది కదా, అందరు ఒక్కటేసారి మాట్లాడేసరికి కొంచెం వాయిస్ డిస్టర్బింగ్ ఉండొచ్చు. సారీ అండి. కాకపోతే వీడియో మాత్రం చూడండి, మంచిగానే ఉంది క్లారిటీగా. కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ అనమాట. కరెంటు పోయి మా పనిలో మేముంటే, ఈ పిల్లల పనిలో ఈ పిల్లలు కరెంటు పోయినా కూడా కొంచెం ఫోన్ లైటింగ్స్ పెట్టినందుకు పొయ్యిలంతా మొత్తం చెత్త చేసి పడేసి ఆడుకొని, కాకపోతే సైలెంట్గా ఆడుకున్నాడు సతాంచకుండా. కాకపోతే మొత్తం ఎటు అంటే అక్కడ ఇక్కడ వాడేసేసి ఆడుకున్నది ఇద్దరు. మా అన్న కొడుకుకి ఇంటికి వెళ్ళి తీసినాం. సండే రోజు తీసినాం అనమాట. అందుకే నేను 2 రోజులు ఉందామనేసి వచ్చినాం అమ్మోళ్ళ ఇంటికి. ఇక్కడ మా అన్న ఎగ్ కర్రీ ప్రాసెస్ అవుతుంది. మెల్లిగడ్డ, పసుపు, కొంచెం కారం, ఉప్పు వేసిండు. వేసి కలిపేసి ఎగ్ బీట్ చేసుకొని ఆ ఎగ్ మిక్చర్ అనేది అది వేసిండు. మీకు ఎవరికైనా ఎగ్ బుర్జీ చేసుకుంటే కామెంట్ చేయండి. చేసుకోని వాళ్ళు ట్రై చేసి మీకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా ఎంటర్టైన్ అవుతారు కొంచెం అన్న. అయితే ఫుల్ గాలి దుమారం కదా. ఏం చేస్తున్నావు అమ్మ నువ్వు? ఎవరికి? అలా కాదు, ఆయనకి ఎప్పుడు అడగదు తెలియదు. అయిపోయిందా ఎగ్ బుర్జీ? అయిపోయింది ఎగ్ బుర్జీ రెడీ. వేడి చపాతీలో తింటే మస్తు ఉంటుంది. ఫైనల్ టచ్ కొత్తిమీర వేసి కొంచెం చికెన్ మసాలా వేస్తే అయిపోతుంది. ఈమె కొత్తిమీర ఏరి వేస్తుంది లేనట్టే ఈ పిల్ల. అవో 2-3 ఆకులు వేసింది అంతే. ఈరోజు వాన పడ్డది, మస్తు వాన పడ్డది. గాలి పెడితే మా ఇంటికాడ చెట్టు ఉంది, మామిడి పండ్లు అన్నీ పడితే ఆ పిల్ల దొంగలేక పోయి మామిడికాయలు అన్నీ తెంపుకొని వచ్చింది. కింద పడ్డాయన్నీ తీసుకొని వచ్చింది సంచిలా. ఈమె నేను స్నానం చేసి రాగానే గుంజుకోపోయింది. ఏదో తప్పిపోయినట్టే గుంజుకోపోయి ఆ చెట్టు మీదకి పడ్డాయి అన్నీ తెచ్చింది మామిడి పండ్లన్నీ. ఇంత వాన పడి కరెంటు పోయి కరెంట్ వచ్చింది. మా ఓడి షాప్కి తీసుకుపోయింది వాళ్ళ మమ్మీకి ఏమో తెచ్చుకుని. ఏం కొనుక్కొచ్చుకున్నావు కన్నా? ఏంటది? చిప్సా? పోలో రింగా? బొమ్మలు ఉంటాయి అలా. అదే చెట్టు మామిడి పండు చూసిరా ఎంత ఎన్నిగానో అన్నీ పడ్డాయి గాలికి. కొన్ని పడ్డాయి, మేము తెచ్చుకున్నాం. ఫుల్ గాలి.
చూసిరా మళ్ళీ పోయింది మామిడికాయలు చూడడానికి. ఉన్నాయా? చెట్టుకున్నాయి కింద. వంట అయిపోయింది. వంట అయిన తర్వాత కరెంట్ వచ్చింది. ఇక కొంచెం పిల్లలకు తినిపించేసి బయట కూర్చొని చల్లగా గాలి వస్తుందని పిల్లలకు తినిపించేసింది. మా వదినే వాళ్ళ కొడుకు తినిపించింది. ఇక కొద్దిసేపు అట్లా గాలికి కూర్చున్నాం అనమాట బయట ముచ్చట పెట్టుకుంటూ. మీరు కూడా ఇట్లా చల్లగా గాలి వచ్చినప్పుడు బయట బాల్కనీలో కూర్చొని ఎప్పుడైనా ముచ్చట పెట్టిర్రా సాయంత్రం పూట? ఎవరికైనా ఈ ఎక్స్పీరియన్స్ తెలిస్తే కనుక కామెంట్ చేయండి. పిచ్చి పిచ్చి బొమ్మలు చూసినావు అనుకో పిచ్చర్ అవుతావు. బయట చల్ల గాలి వస్తుంది వాన పడ్డందుకు. అందరు కొడతారు నేను. ఈ పిచ్చి పిల్లగాడు ఎవరి పిల్లగాడు హట్ హట్ అనుకోరు కొడతారు. కొంచెం చల్లగా అవుతుంది సినిమా కన్నా అది. అయితే టీవీలో మేము మ్యాడ్ సినిమా పెట్టుకొని చూస్తున్నాం అనమాట. చపాతీ తినుకుంటా టీవీలో మ్యాడ్ సినిమా చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఫ్యామిలీ మొత్తం కలిసి. మీరు కూడా ఇట్లా ఎంజాయ్ చేసిన మూమెంట్ ఏదైనా ఉందా? ఉంటే కామెంట్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈడ ఆడకన్నా చెయ్యి డాన్స్. జశ్వంత్ డాన్స్ చెయ్యి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్ అయితే నేను తీయడానికి పక్కా ట్రై చేస్తాను. ఒక లైక్ అయితే చేయండి చూసిన వాళ్ళందరూ, కంపల్సరీ లైక్. ఇంకా ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇగో యశ్వంత్ డాన్స్ చెయ్యి. ఇటు ఇటు చెయ్యి డాన్స్ చెయ్యి. చెయ్యి వస్తుంది వస్తుంది. అమ్మా నేను నిజం చెప్పాలి, అబద్ధాలు చెప్పొద్దు. నువ్వు తింటూనే ఉన్నాడు. చెప్పు నువ్వు. మంచిగా అయిందా మోక్షిత్?